ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రతిపక్ష నేతలకు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి చంద్రబాబు కోవర్ట్ అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చారన్నారు. ఆయన కూడా చంద్రబాబు కోవర్టేనా అని ప్రశ్నించారు. తాను కాంట్రాక్టర్ల గురించే మాట్లాడానని తెలిపారు. ఈ వివాదంలోకి సీఎం రేవంత్ రెడ్డిని లాగడం సరికాదన్నారు. తన మాటలను వక్రీకరిస్తే సహించేది లేదని విపక్ష నేతలకు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నగర్ లో బంకర్ చెర్ల గురించి మాట్లాడడం జరిగింది. నేను దాంట్లో తప్పేం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు బంకర్ చెర్ల ప్రాజెక్ట్ కడితే తెలంగాణకి నష్టం జరుగుతుంది. గోదావరి నీళ్ళల్లో ఆల్రెడీ కృష్ణా నీళ్ళల్లో నష్టం చేస్తున్నారు పోయిన గవర్నమెంట్లో. కాబట్టి అది బంద్ కావాలంటే ఇక్కడ ఉన్న వారు కోవట్లు ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎవరైతే హైదరాబాద్ దందాలు చేస్తున్నారో ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళని అన్ని కట్ చేస్తే వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని బంకర్ చెర్ల బంద్ చేపిస్తారని చెప్పడం జరిగింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్, శివ వైశాలి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గడిచిన కొంతకాలంగా ఎప్పుడు వివాదాస్పద వ్యక్తిగా మారుతున్నాడు. ఆయన ఓపెన్ గా స్ట్రైట్ గా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అనిరుద్ రెడ్డి. మనం ఫస్ట్ టైం చూసాం ఒక 6 months బ్యాక్ ఒక క్యాంపు రాజకీయాలు పెట్టారు. ఫామ్ హౌస్ లో 10-11 మంది ఎమ్మెల్యేలతో కలిసి వివిధ అంశాల మీద వాళ్ళు మాట్లాడుకున్నారు అన్నప్పుడు పెద్ద ఎత్తున సెన్సేషన్ కలిగించినటువంటి సందర్భం. ఆనాడు కాంట్రాక్టర్లు, ల్యాండ్ కి సంబంధించి రెవెన్యూ ఇష్యూస్ మీద ఆయన ఆ రోజు సమావేశమైనట్టుగా ఆ రోజు స్పెక్యులేషన్స్ వచ్చాయి. దాని తర్వాత వివరణ కూడా ఇచ్చుకున్నారు. కానీ రీసెంట్ గా 3 days బ్యాక్ కూడా కాంట్రాక్టర్ల గురించి కూడా ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్ల గురించి మాట్లాడిన సందర్భంలో ఆ మాటల్ని ఇప్పుడు వక్రీకరిస్తున్నారు తప్ప అలాంటిది ఏం లేదు అది కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ కావాలని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నన్ను ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. చంద్రబాబుని కోవట్లని వాళ్ళని అన్నాను, నాయకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు, నా వీడియో చూసి మాట్లాడండి. ఈ వివాదాల్లోకి సీఎం రేవంత్ రెడ్డిని లాగకండి అంటే ఆయన విజ్ఞప్తి చేశారు. నా మాటలను వక్రీకరిస్తే సహించేది లేదంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. విపక్ష నేతలకు అనిరుద్ రెడ్డి వార్నింగ్ తో ఒక్కసారిగా మళ్ళీ, ఎందుకంటే ఈ రోజు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. కేటీఆర్ ప్రెస్ మీట్ లో కూడా ఆయన పలు అంశాలు మాట్లాడారు. అనిరుద్ రెడ్డిని టాపిక్ చేస్తూ మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కేటీఆర్ కోర్టు పాలన నడుస్తుందంటూ కేటీఆర్ స్వయంగా మాట్లాడినటువంటి సందర్భం. కనీసం ప్రతిపక్షంగా ఉన్న మాకంటే కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి వాళ్ళకు ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారాడంటూ కేటీఆర్ ఈ రోజు మాట్లాడినటువంటి సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి. కనుక ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే గడిచిన కొంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ రేవంత్ రెడ్డికి నాకు వైరుధ్యం లేదు. నేను కేవలం ఆనాడు మాట్లాడినటువంటి భాష వేరు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు వేరు అనే విషయం కూడా చెప్పారు. ఆనాడు బనకచెర్ల అంశం మీద చంద్రబాబు కోవట్లకు, కాంట్రాక్టులకు కరెంట్ కట్ చేయండి, వాళ్ళు చేసిన పనులకు బిల్లులు నిలిపివేయండి అని మాత్రం అన్నాను. కోవట్లను టైట్ చేస్తే వాళ్ళే బాబు కాళ్ళు పట్టుకుని బనక చెర్లకు ఆపేస్తారంటూ ఆయన ఆ రోజు సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో కడుతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా మహబూబ్ నగర్ కు దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందులోనూ జడ్చర్ల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం వల్ల అది పూర్తిగా ఉమ్మడి మహబూబ్ నగర్ మీద దాని ఇంపాక్ట్ చాలా ఉంటుందనే విషయం మీద ఆయన మాట్లాడారు. అదే సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం కూడా చంద్రబాబు కనుసన్నటువంటి కాంట్రాక్టర్లకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందనే విషయం చెప్పాడు. అందుకనే కరెంటు కట్ చేసి ఆ నల్ల కనెక్షన్లు కట్ చేస్తే మొత్తం దేహి అంటూ చంద్రబాబు కాళ్ళ మీద పడతారని ఆ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. దాన్ని బట్టి అది వక్రీకరించారు. నేను సీఎం మధ్యలో ఏదో మాట్లాడినట్టుగా చేస్తున్నటువంటి వాటిలో ఎలాంటి లేదు, నా వీడియో చూసి మాట్లాడండి. ఈ వివాదంలో సీఎం కు నాకు ఎలాంటి పొరపచ్చాలు లేవు, అనవసరంగా ఆయన లాగకండి, నా మాటలను వక్రీకరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదంటూ కూడా చేశారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు కోట్ అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా టీడీపీ నుంచే వచ్చారు కదా అని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. అంటే రెండు తాను ఒక్కటే ముక్కలు కదా అని. అంటే ఇప్పుడు చంద్రబాబు నుంచి ఆనాడు రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉండి డిప్యూటీ స్పీకర్ గా పనిచేసి దాని తర్వాత
తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినటువంటి కేసీఆర్ అప్పుడు కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా. రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చే వ్యక్తి కావచ్చు. అయినంత మాత్రాన చంద్రబాబు కోర్టు ఎట్లా అనుకుంటారంటూ కూడా ఆయన అనిరుద్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ఆ రోజు నేను కేవలం కాంట్రాక్టర్ల గురించే మాట్లాడాను తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. నేను లాయల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ కోసం ఫైట్ చేస్తాను, నా మాటను ప్రతిపక్షాలు దాన్ని అస్త్రంగా మార్చుకున్నాయి తప్ప అలాంటిది ఏం లేదన్నటువంటి విషయాన్ని ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనిరుద్ రెడ్డి అయితే మాత్రం తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నటువంటి పరిస్థితి కదా నరేందర్. ఏమనుకోవాలి, ఎప్పుడు ఆయన ఎన్ని మాట్లాడినా కూడా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదా ఆల్రెడీ పార్టీకి ఈ విషయంలో. ఎస్, కొంతవరకు డ్యామేజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ గతంలో మనం ముందు చెప్పుకున్నట్టుగా రెవెన్యూ ఇష్యూస్ మీద కావచ్చు, ల్యాండ్ ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను కొంతమంది కాంట్రాక్టర్లు లాగేసుకుంటున్నారని ఇట్లా వివిధ అంశాల మీద ఆనాడు కొంతమంది ఎమ్మెల్యేలు కలిసినప్పుడు ఈ అంశం పెద్ద ఎత్తున చక్కని కొట్టింది. ప్రతిపక్షాలు ఏమైనా చీలికది ప్రతిపక్షాలు కలుపుకొని వీళ్ళు ఏమైనా వెళ్తారా ఇట్లా స్పెక్యులేషన్ వచ్చాయి. అధిష్టానం దాకా ఫిర్యాదు వెళ్ళింది. కానీ తర్వాత శాంతించారు, పెద్ద ఎత్తున ప్రభుత్వ పెద్దలని కలిశారు. ఎక్కడి నుంచి అయితే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలకు పరిష్కారం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు కొంత కూలాం చేశారు. దాని తర్వాత మనం బనకచెర్ల ఇష్యూలో కాంట్రాక్టర్ల గురించే మాట్లాడినటువంటి సందర్భం, చంద్రబాబు కోవట్లు కొంతమంది ఉన్నారని చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా అది కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బంది పెట్టేట్టుగా అనిపించింది. రేవంత్ రెడ్డి గతంలో ఆయన గురువుగా చంద్రబాబుని పోల్చుతారు కాబట్టి కనుక ఆ కాంట్రాక్ట్లన్నీ ఇక్కడ వాళ్ళకి దక్కుతున్నాయంటే రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందన్నటువంటి ఇండైరెక్ట్ గా ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి వర్గీయులుగా చెప్పుకున్నటువంటి వాళ్లకు దాన్ని కొంచెం ఇంపాక్ట్ జీర్ణించుకోలేని పరిస్థితి మనం చూసాం. కనుక అప్పుడు మాట్లాడినా, మొన్న మాట్లాడినా, ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ కొంత పార్టీకి డ్యామేజ్ అనిపిస్తున్నప్పటికీ కూడా అది నేను అంటే కాంగ్రెస్ పార్టీలో భావ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందంటారు కాబట్టి అది కొంత స్వేచ్ఛ ఎక్కువ తీసుకొని ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆయన కొంచెం ఆర్థికంగా అన్ని రకాలుగా పరిపుష్టిగా ఉన్నటువంటి వ్యక్తి, కొంత రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినాడు కాబట్టి కొంత ఫ్రీడమ్ గా మాట్లాడేటువంటి స్వభావం అనిరుద్ రెడ్డిగా ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా అది పార్టీకి పెద్ద నష్టం చేయదు, నేను ఓపెన్ గా మాట్లాడే స్వభావం నాది అని చెప్పారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి నాకు ఎలాంటి పొరపక్షాలు లేవు, అది కావాలని కొంతమంది అలా రేవంత్ రెడ్డిని లాగేస్తున్నారు తప్ప ఎక్కడ లేదు అన్నటువంటి విషయాన్ని అయితే ఆయన ఇలా మరోసారి స్పష్టం చేశారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.